వేస్తా ఉంటాం. నీకంటే వెచ్చగా ఉంది. యూత్ కాబట్టి అది ఉడుకు రక్తం ఉరకలేస్తుంది. అది తెప్పిస్తారు, తెస్తాను. ఓకే. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో చమురు గ్యాస్ పడిన విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ గ్యాస్ నిక్షేపాలు మనకే దక్కాలని 2025 జనవరి ఫిబ్రవరి కాలంలో పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున పోరాడిన విషయం మీకు తెలిసిందే. కానీ ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి 7 నెలలు కావస్తున్నా ఈ చమురు నిక్షేపాల మీద ఎవరూ నోరు మెదపడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ కేజీ బేసిన్ గ్యాస్ మనకే దక్కాలి, అప్పుల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేజీ బేసిన్ గ్యాస్ ఎంతో అవసరం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళా దాని మీద ఎవరు కూడా మాట్లాడలేదు. అందుకనే ఈ కేజీ బేసిన్ సాధన సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ, విద్యార్థి యువజన కార్మిక సంఘాలు టౌన్లో అందరి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 గాంధీ భవన్లో ఉదయం 10:30 గంటలకు ఈ సదస్సుని ఏర్పాటు చేశాము. ఈ సదస్సుకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దేగా ప్రభాకర్ గారు, ఈ కేజీ బేసిన్ సాధన సమితి నాయకులు, ప్రముఖులు, విశ్రాంత న్యాయవాదులు, లెక్చరర్స్, అనేక అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా హాజరవుతున్నారు. కావున ఈ 1వ తారీఖు జరగబోయే మన గ్యాస్ మనకే దక్కాలి, ఇది మన నినాదం. దాని మీద సదస్సుని మీరందరూ హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల మీద పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికోసం ఈ నెల 19న విజయవాడలో భవిష్యత్తు కార్యాచరణ కోసం ఒక ఉమ్మడి సమావేశం వేశాము. ఈ సమావేశంలో భవిష్యత్తు నిర్ణయించి ఈ ఇళ్ల స్థల సాధన మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాం.